జేమ్స్ కెమెరూన్ 'అవతార్ పార్ట్ 3'తో మళ్ళీ వచ్చేసారు. నిన్నే టీజర్ ట్రైలర్ డ్రాప్ అయిందనమాట. ఈ టీజర్ ట్రైలర్ చూసాక నాకైతే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ టీజర్ ట్రైలర్‌లో చాలా ఎమోషన్స్ గట్టిగా నింపారనమాట. దీంతో పాటు యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకొన్ని సీన్స్‌లో ఆ బ్రూటల్‌నెస్ బాగా కనిపించింది. అయితే ఈ ట్రైలర్ చూసాక చాలా క్వెషన్సే వచ్చాయన్నమాట. అంటే కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త క్రీచర్స్, ఈ బ్యాచ్ ఎవరు ఇదంతా అని చాలా క్వెషన్సే రైజ్ అయినాయి. అయితే ప్రతి క్వెషన్‌ని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అడ్రెస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ 'అవతార్' ప్రీవియస్ క్లిప్పింగ్స్‌తో స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే 'అవతార్' ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉంటాయో ఒక రీక్యాప్ లాగా మనకి చూపించారన్నమాట. ఎందుకంటే ట్రైలర్‌లో చాలా మ్యాటర్ ఉంది. డైరెక్ట్‌గా ఎత్తుకోలేదు. అంటే 'ప్రభాస్' డైలాగ్ ఉంది కదా! కొంచెం మెల్లగా అని. అలా ప్రీవియస్ క్లిప్పింగ్స్ చూపించి సెటప్ చేశారన్నమాట. దాని తర్వాత స్టార్ట్ అవుతది ట్రైలర్. స్టార్టింగ్ మనకి ఎగిరే క్రీచర్స్‌ని చూపించారు. ఒక హాట్ ఎయిర్ బెలూన్ లాగా ఉన్నాయి ఇవి. ఒక రకంగా ఆ ప్లానెట్ పీపుల్‌కి బోయింగ్, ఎయిర్ బస్ లాగా అనుకుంటా. అంటే హెవీ స్కై ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లాగా అనుకుంటా. 'అవతార్' యూనివర్స్‌లో చెప్పాలి అంటే నావి అని పీపుల్ అన్నమాట. అక్కడ మన మనుషులే మన భూమి మీద ఎలాగో ఆ ప్లానెట్‌లో నావి. వాళ్ళలో చాలా రకాల జాతులుంటాయన్నమాట. అందులో ఒకటి ఈ ఎవరైతే ఈ గాల్లో ఎగిరే బ్యాచ్ ఉందో వాళ్ళని విండ్ ట్రేడ్ క్లాన్ అని అంటారంట. అంటే ఏకేఏ టాలిన్ క్లాన్ అని పిలుస్తారు. వీళ్ళు గాల్లో ట్రాన్స్‌పోర్ట్, ట్రేడింగ్ లాంటివి చేస్తా ఉంటారు. వీళ్ళ నాయకుడు పేలాక్. అయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ లాగా ఉన్న క్రీచర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక జీవరాశి మాత్రం కాదు. 2 జీవరాశుల్ని ఒకటిగా చేర్చి వీళ్ళు ఇలా ఎగురుతున్నారన్నమాట. అంటే క్లియర్‌గా చెప్పాలంటే ఈ బెలూన్ లాగా ఉంది కదా! దీన్ని వీళ్ళు మెడుసాయిడ్ అని అంటారన్నమాట. ఈ క్రీచర్ గాల్లో ఎగురుతదంతే. అంటే అది ముందుకి, వెనక్కి కదలదు. ఆ ముందుకి, వెనక్కి కదలడానికి వీళ్ళు ఇంకో క్రీచర్‌ని దాంతో చేర్చారన్నమాట. ఈ క్రీచర్ ఏం చేస్తది? ముందుకు తీసుకెళ్తదన్నమాట ఒక ప్రొపెల్లర్ లాగా. అయితే ఈ క్రీచర్‌ని వాళ్ళేమని పిలుస్తారంటే విండ్ రే అని. ఇదిగో ఈ షాట్‌లో మీరు చూస్తున్నారు కదా! ఒక నావి విండ్ రే మీద కూర్చొని రైడ్ చేస్తున్నాడు. దాంతో బాండ్ క్రియేట్ చేశాడు. ఆ మొత్తం సెటప్‌కి వీళ్ళు ఒక డైరెక్షన్ అంటే ఒక గైడ్ లాగా కూర్చొని తీసుకెళ్తారన్నమాట. ఇంగో లోపల జనాలున్నారు. అందులో కీరీని గూడా చూపిస్తారనమాట. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు విండ్ ట్రేడర్ క్లాన్ పీపుల్ ఎలా ఉన్నారో అని. అండ్ వీళ్ళు ఏ ఏరియాపై ఎగురుతున్నారనేది సరిగ్గా క్లారిటీ లేదు. అంటే ట్రైలర్‌లో మొత్తం క్లియర్ గానే ఉంది. బట్ నాకు క్లారిటీగా తెలీదు. ఆ ఆర్చర్స్ చూస్తుంటే అర్థమైన విషయం ఏంటంటే, 'అవతార్' ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ట్రీ ఆఫ్ సోల్స్ లాగా ఇది గూడా ఒక ట్రీ ఆఫ్ సోల్ ఏరియా లాగా కనిపిస్తుంది. మేబీ ట్రీ ఆఫ్ సోల్స్ కావచ్చు. ఐ డోంట్ నో. ప్యూర్ స్పెక్యులేషన్. అయితే నెక్స్ట్ ట్రైలర్‌కి మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. వాల్కనో షాట్స్ చూసారా? స్పెక్టాక్యులర్ విజువల్స్‌తో అద్భుతంగా ఉంది. అయితే ఈ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ షార్ట్స్‌లో చూపిస్తున్నారు కదా! వాళ్ళే ఈ 'అవతార్ పార్ట్ 3' సినిమాలో విలన్ క్లాన్ అన్నమాట. వీళ్ళే విలన్ ట్రైబ్. యెస్, ఈ సినిమా యూనివర్స్‌లో నావీల్‌లోనే ఒక ఈవిల్ ట్రైబ్ ఈ సినిమాలో విలన్‌గా సెటప్ చేశారన్నమాట. అయితే వీళ్ళని యాష్ ట్రైబ్ అంటారు. ఏకేఏ మంక్వానా క్లాన్. స్పెక్యులేషన్స్ బట్టి తెలిసే విషయం ఏంటంటే ఈ వీళ్ళు మాత్రం రియల్లీ ప్యూర్ ఈవిల్ అన్నమాట. ఎందుకంత ఈవిల్‌గా మారారు అంటే దానికి కొన్ని కారణాలున్నాయి. వీళ్ళు గూడా ఒకప్పుడు ఒమెటికాయ ట్రైబ్ లాగా, క్లాన్ లాగా వాళ్ళు నేచర్‌ని పూజించటం, నేచర్‌ని గౌరవించటం, ఈవా ట్రీ ఏదైతే ట్రీ ఆఫ్ సోల్స్ అని వీళ్ళు పిలుస్తారో దాన్ని పూజించడం లాంటివి చేసేవాళ్ళనమాట. బట్ ఏమైంది అంటే ఒకసారి వాల్కనో ఎరప్ట్ అవ్వటం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ హౌసెస్, వాళ్ళ లైవ్లీహుడ్ మొత్తం స్మాష్. మనం నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఎవరైతే వీళ్ళు ఈ ట్రైబ్ ఉందో వాళ్ళు ట్రీ ఆఫ్ సోల్స్ వీళ్ళకి కూడా ఉండేది కదా! పూజించేవారు అని చెప్పాను కదా! అది కూడా ఈ వాల్కనో ఎరప్షన్‌లో నాశనం అయిపోవచ్చు. ఇంగో ఈ షాట్‌లో చూడండి మీరు. ఆ ట్రీ నాశనం అయిపోయినట్టుగా మీకు ఆ షాట్ కనిపిస్తది. అక్కడే వీళ్ళు క్యాంప్స్ లాంటివి వేసుకొని నివసిస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ క్లాన్ ఏదైతే ఉందో మంక్వానా క్లాన్ మారిపోయిందనమాట. ఆ టైం నుంచి వీళ్ళు విలన్స్‌లా తయారయ్యారు. నేచర్‌ని, ఆ గాడ్లీ ట్రీ ఆఫ్ సోల్స్ పై ద్వేషాన్ని పెంచేసుకున్నారు. ఏ అమ్మోరి చేతులేయి మా కాడ పని చెయ్యవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఉన్న హేట్రేట్ ఏదైతే ఉందో. ఇంకో విషయం నేను 100% ష్యూర్ కాదు. ఇది జస్ట్ వన్ ఆఫ్ ద థియరీ. ఓకేనా? అది ఏంటి అంటే ఈ యాష్ ట్రైబ్, మంక్వానా ట్రైబ్ ఏదైతే ఉందో ఇందులో చేరాలి అంటే ఖచ్చితంగా ఒక నావీని చంపే వీళ్ళలో ఒకళ్ళగా చేరాలి అని. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాను. ఈ క్యారెక్టర్‌ని చూసి మీకేం గుర్తొస్తుంది? అంటే ఆ యాక్టర్ వేరే ఒక ఫేమస్ వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేసింది. ఎవరో కనిపెట్టాలి మీరు. రెడీ 1, 2, 3. యెస్. మీరు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సీరీస్ గాని చూసుంటే అందులో రాబ్ స్టార్క్ లవ్ ఇంట్రెస్ట్ ఉంటది గదా! రెడ్ వెడ్డింగ్ గుర్తొచ్చిందా? అందులో లేడీ అన్నమాట. ఆవిడే ఈ క్యారెక్టర్ ప్లే చేసింది. అండ్ ఒక్కసారి డీటెయిల్డ్‌గా ఈ షాట్ చూడండి. ఆ చెట్టుకి ఏదో నల్లగా వేలాడుతుంది గదా! అది నావీ ట్రైబ్ వాళ్ళ హెయిర్ కావచ్చు. మేబీ వాళ్ళ హెయిర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆ యూనివర్స్‌లో. సహేలు బాండ్ చేయడానికి ఏ జంతువుతో అయినా, దేనితో అయినా కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ హెయిర్ అయితే ముఖ్యం. సో, దాన్నే డైరెక్ట్‌గా కట్ జేసేసారు. మీరు చూస్తే చనిపోయాక ఆ నావి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేవతతో కనెక్ట్ అవ్వడానికి ఆ హెయిర్ కావాలి. బట్ వాళ్ళు మర్సీలెస్‌గా హెయిర్‌ని కట్ చేసి చెట్లుకి కట్టారు. నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి హీరోకి, హీరోయిన్‌కి డిస్కషన్ కారణం మేబీ స్పైడర్ కావచ్చు. ఎందుకంటే స్పైడరే కదా పార్ట్ 2లో విలన్‌ని కాపాడి సేవ్ చేస్తాడు. ఆ విషయం మేబీ వీళ్ళకి తెలిసుండొచ్చు. ఎలాగో హీరోయిన్ చాలా ఫ్యూరియస్. పార్ట్ 2లో కూడా వాడిని చంపేద్దాం రెడీ అయిపోద్ది.
సో ఆ విషయంలో వీళ్ళిద్దరికైనా గొడవ జరిగి డిస్కషన్ జరగచ్చు. మొత్తం అంతా వీళ్ళ ఫ్యామిలీలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకో వైపు అయితే ఈ విలన్ వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు. వీడు చావడు, చచ్చినా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తాడు. సో ఇతను ఈ యాష్ ట్రైబ్ దగ్గరికి వెళ్ళటం ఈ షార్ట్ లో మీకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఈ ట్రైబ్ ఈ విలన్ ఇద్దరు టీమ్ అప్ అవుతారు, వీళ్ళని అటాక్ చేస్తారు తెలిసిందే. అండ్ ట్రైలర్ చివరికి వచ్చేసరికి ఈ షార్ట్ లో చూడండి, ఫైర్ తో ఈ ట్రైబ్ కి ఒక స్పెషల్ కనెక్షన్ ఉన్నట్టు. జస్ట్ లైక్ అవతార్ 2 లో మెట్కైన వాళ్ళు వాటర్ లో ఎక్కువసేపు ఉండగలరు కదా, ఆ టైప్ లో వీళ్ళకి ఫైర్ తో అయినా రిలేషన్ ఉండొచ్చు. ఆ తర్వాత షార్ట్స్ లో ఇకరణ్, ఈ డ్రాగన్స్ ఏవైతే ఉంటాయో ఇకరణ్ అంటారు కదా, వాటిపై ఒక నావి అతనికి ఆరో తగిలేసి ఉంటది అనమాట. ఆ డ్రాగన్ పై పడిపోయి ఉంటాడు. ఎవరని అనుకుంటే మనకి ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది క్లియర్ గా, అది హీరోయిన్ కావచ్చు. ఎందుకంటే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది, ఇక్కడ గాయాలు కూడా కనిపిస్తున్నాయి, బ్యాండేజెస్ అన్ని చుట్టూ పెట్టారు కాబట్టి మేబీ నిక్ హేరీ కావచ్చు. అండ్ ట్రైలర్ ఎండ్కి వచ్చేసరికి చాలా సర్ప్రైజింగ్ గా మన జేక్ ఆ మనుషులకి దొరికేస్తాడు అనమాట. మనుషులు జేక్ ని క్యాప్చర్ చేస్తారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకుంటారు. మేబీ ఇట్ ఈస్ ఆల్సో జస్ట్ డికాయ్, ఎవరికి తెలుసు. అయితే బయట కొన్ని విషయాలు తెలిసినాయండి. అదేంటంటే జేమ్స్ కెమెరూన్ అంట ఈ సినిమాని కొంతమందికి చూపించాడు. అయితే ఆ సినిమా చూసి వాళ్ళు తెగ ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ కెమెరూన్ వాళ్ళ వైఫ్ సూజీ ఈ సినిమా చూసి 4 hours ఏడ్చిందంట. అంత ఎమోషనల్ గా ఉంది ఈ సినిమా అని రిపోర్ట్స్ వచ్చింది. సో మీకు అర్థమయ్యే ఉండాలి చివరికి ఏం జరగబోతుందో అని. అంటే ఎస్, ఎండింగ్ లో ఎవరినొకరిని లేపేస్తారు అని. ఎవరికి మాత్రం ఏం తెలుసు, జస్ట్ ఇలా మనం స్పెక్యులేట్ చేసుకోవడం తప్పించి. అయితే మీరేమనుకుంటున్నారు? సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోండి, కొత్త ఛానల్ కదా, ఎంకరేజ్ చేయండి. అండ్ ఎండింగ్ లో నా ఇద్దరు సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్, దిస్ మీన్స్ అలాట్. అండ్ నరసింహ సినిమా రివ్యూ చెప్తాను అనుకున్నా, బట్ కుదరలేదు. ఎందుకంటే మా ఇక్కడ షోస్ వేయలేదు అనమాట, లేట్ అయిపోద్ది రివ్యూ చెప్పినా అని చెప్పలేదు. నెక్స్ట్ సినిమాస్ అయితే ఖచ్చితంగా రివ్యూ చెప్తాను. సో మీ ఇద్దరికి నేను ఆన్సరబుల్ కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా సపోర్ట్ చేసినందుకు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.